నటుడు పోసాని కృష్ణమురళికి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను రాజంపేట సబ్ జైలు నుంచి కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి నిలకడగా ఉన్నట్లుగా తెలిసింది. దూషణల కేసులో అరెస్ట్ అయిన పోసానికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురి కావడంతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్, దూషణ కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ నటుడు వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి ఆయన అస్వస్థ గురి కావడం జరిగింది. ఆయన వెంటనే రాజంపేట సబ్ జైలు నుంచి ఆయన కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన ఇప్పటివరకు కెరీర్ లో ఫస్ట్ టైం జైలుకి వెళ్ళారనేది ఒక వాదన. సో అటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ అంటే జైల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులు జనరల్ గా కొంచెం మామూలుగా ఉండే లైఫ్ కంటే అక్కడ కొంచెం పరిస్థితులు దారుణంగా ఉంటాయి. కాబట్టి మేబీ అటువంటి అవి కొంచెం అలవాటు కాక లేదంటే వాటిని ఫేస్ చేయలేక మేబీ అస్వస్థకు గురయ్యారనేది ఒక వాదనగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసే ముందు వైద్య పరిస్థితులు నిర్వహించినప్పుడు ఆయనకి ఎలాంటి సమస్యలు లేవు అని కూడా ఒక ప్రకటన వైద్యులు చెప్పడం జరిగింది. బట్ అలాఫీ సడన్ ఆయన జైలు తరలించిన తర్వాత, అంటే అంతకుముందు రైల్వే కోర్టులో ప్రవేశపెట్టడం, వాదనలు విన్న తర్వాత ఆయన జైలుకి కడప 14 రోజులు రిమాండ్ విధించడం కడప రాజంపేట సబ్ జైలు తరలించారు. అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి నెక్స్ట్ 1 డే గ్యాప్ లోనే ఆయన అస్వస్థ గురి కావటం వెంటనే జైలు అధికారులు వెంటనే అప్రమత్తమై ఆయన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకి కడప రిమ్స్ లో ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. బట్ చికిత్స కొనసాగిస్తూ ఉన్నారు. ఏదన్నా ముందు ఎటువంటి రియాక్షన్స్ రాకుండా ఉండటం కోసం ఆయనకి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ నేతలు కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు కొంత ఆందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతను అంటే పోసాని కృష్ణమురళి ఈ విధంగా అరెస్ట్ కావడం ఆరోగ్య సమస్యల వల్ల ఏదన్నా అవుతుందేమో అనే ఒక భయాందోళన అయితే కలుగుతుంది. ఖచ్చితంగా ఆయన్ని రక్షించాలి, అంటే రక్షించాలంటే సరైన వైద్యం అందించి ఆరోగ్యం మెరుగుపడేలా సహకరించాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.